ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి ఒకే ఒక మైనస్ ట్రావిస్ హెడ్. 15 ఇన్నింగ్స్లో కేవలం 2 50s కొట్టాడు. స్టార్టింగ్ కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. మధ్యలో ముంబై మీద కేకేఆర్ మీద ఒక 2 50s కొట్టాడు. మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం తను సూపర్గా ఆడతాడు అనుకున్నాం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఏ రేంజ్లో ఆడతారో మనకు తెలుసు. క్రూషియల్ మ్యాచ్లో, నాకౌట్ మ్యాచెస్. అటు డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కి ఎలా ఆడాడో చూసాం. అండ్ అలాగే షేన్ వాట్సన్ సిఎస్కే మీద మన ఎస్ఆర్హెచ్ మీదే తను సెంచరీ కొట్టి 2018లో సిఎస్కేకి ట్రోఫీ అందించాడు. ఆ మ్యాచ్లో చూసుకుంటే కాలు కట్టుకొని మరీ ఆడాడు. అండ్ ఆ తర్వాత స్టార్క్ అవ్వచ్చు 2024లో సేమ్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ మీదనే క్వాలిఫైర్ 1లో ఫైనల్లో 3 వికెట్లు తీసి సింగిల్ హ్యాండెడ్గా కేకేఆర్ని గెలిపించాడు. అండ్ ఆ తర్వాత ఎజ్లీవుడ్ కూడా ఆర్సీబీకి సూపర్ బౌలింగ్ వేశాడు. సో ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే షేన్ వార్నర్ నుంచి ప్రతి ఆస్ట్రేలియా ప్లేయర్ క్రూషియల్ మ్యాచ్లో సూపర్గా ఆడతారు. ఆ నమ్మకంతో హెడ్కి ఛాన్స్ ఇస్తే హెడ్ మళ్ళీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. జస్ట్ 70 రన్స్ కొట్టాడు. ఈ సీజన్ మొత్తం చూసుకుంటే మాత్రానికి 15 మ్యాచ్లో 408 రన్సే కొట్టాడు. ఇక నెక్స్ట్ సీజన్ మ్యాక్స్ తన్ని పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి సూపర్ ఓపెనర్ ఉన్నాడు ఇషాన్ కిషాన్ని, అభిషేక్ శర్మని ఓపెనర్లుగా పంపిస్తే మాత్రానికి సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరు అటు టీమిండియా కూడా వాళ్ళు టాప్ ఆర్డర్లో ఆడుతున్నారు. ఎందుకంటే టీమిండియాలో టాప్ 3లో ఇద్దరు బ్యాట్స్మెన్లు, ఒక సంజు సిఎస్కేకి ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఎస్ఆర్హెచ్ టీంలో ఉంటాం. అదృష్టం వాళ్ళిద్దరినే ఓపెనర్గా పంపిస్తే మాత్రానికి నెక్స్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్కి తిరిగి ఉండదు. అండ్ అలాగే నెక్స్ట్ 1 డౌన్లో సలీల్ అరోరా ఉన్నారు, అంకిత్ వర్మ ఉన్నారు. వాళ్ళని పంపిస్తే మాత్రానికి వాళ్ళు ఇంకా సూపర్గా ఆడతారు. అంకిత్ వర్మ ఛాన్స్ వచ్చినంత వరకు సూపర్గా ఆడాడు. సలీల్ వర్మ అయితే ఈ సీజన్లో రెచ్చిపోయాడు. టాప్ ఆర్డర్లో చూసుకుంటే టాప్ 4లో ఇషాన్ కిషన్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ, క్లాసన్ వీళ్ళల్లో అందరూ సూపర్గా ఆడారు. అందరూ 600+ రన్స్ కొట్టారు. ట్రావిస్ హెడ్ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్. అదే ఎస్ఆర్హెచ్ని టాప్ 1లో లేకుండా చేసింది అనుకోవచ్చు. ట్రావిస్ హెడ్ కనుక ఆడుంటే ఖచ్చితంగా టాప్ 2లో ఉండేవాళ్ళం. టాప్ 2లో ఉండుంటే ఇలా ఎలిమినేటర్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా గుజరాత్ లెక్క ఇంకొక ఛాన్స్ ఉండేది. క్వాలిఫైర్ 2లో మనం గెలిచేవాళ్ళం. ఎందుకంటే 2024లో చూసుకుంటే టాప్ 2లో ఉన్నాం. క్వాలిఫైర్ 1లో ఓడిపోయినాం కేకేఆర్ మీద. అయినా కూడా మళ్ళీ క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయినాం. సో ట్రావిస్ హెడ్ కనుక కొంచెం మంచిగా ఆడుంటే ఎస్ఆర్హెచ్కి తిరిగి ఉండకపోయేది ఈ సీజన్. చూడం మరి నెక్స్ట్ సీజన్ తను పక్కన పెడతారో లేదో. ఎందుకంటే ఈ సీజన్లో ఎవరికి హోప్స్ లేదు. ఫ్యాన్స్ కూడా ఆ బౌలింగ్ చూసి, ఎస్పెషల్గా బ్యాటింగ్ సూపర్ ఉన్నారు, బౌలింగ్ బాగాలేదు. ఎందుకంటే విటోరీని మనం స్టార్టింగ్లో చాలా తిట్టుకున్నాం. సో ఎందుకంటే ఆర్సీబీ కోచింగ్ ఉన్నప్పుడు ఆర్సీబీ తను అలాగే చేశాడు, మొత్తం టాప్ ఆర్డర్. ఇప్పుడు చూసుకుంటే క్రిస్ గెల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్ ఉన్నారు. బౌలర్లు మాత్రానికి అశోక్ దిండా, ఉమేష్ యాదవ్, మన ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరోరా. సో ఇలాంటి బౌలర్లతో తను దిగాడు. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాడు. టాప్ ఆర్డర్ మొత్తం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, క్లాసన్ పెట్టాడు. బౌలింగ్ మాత్రానికి హర్షల్ పటేల్ని, జయదేవ్ని పెట్టాడని చాలా ట్రోల్స్ పడ్డాయి. కానీ ఆ ట్రోల్స్ అన్ని తను దాటుకొని యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చి వరుణ్ అరోరా మాట విని, ఎందుకంటే వరుణ్ అరోరే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చాడు, తన మాట విని బౌలింగ్ కోచ్గా ఉన్నాడు తను. సో యంగ్ బౌలర్స్కి ఛాన్స్ ఇచ్చి అక్కడి నుంచి మారిపోయింది ఎస్ఆర్హెచ్. కంటిన్యూస్గా 5 మ్యాచ్లు గెలిచారు. సో ఖచ్చితంగా బ్యాటింగ్ మాత్రానికి సూపర్గా ఉంది. ఇక్కడ వరకు రావటం మనం ఈ బౌలర్స్ చాలా ఎక్కువ అనుకున్నాం. క్వాలిఫై అయ్యాం, టాప్ 3లో ఉన్నాం. క్వాలిఫై అవ్వటం మాత్రమే కాదు, టాప్ 3లో ఉన్నాం మనం పాయింట్స్ టేబుల్లో. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ ఒక ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టి ఇంకొక మంచి బ్యాట్స్మెన్ని తీసుకోవడం, అండ్ అలాగే ఇంకొక మంచి స్పిన్నర్ని తీసుకుంటే మాత్రానికి నెక్స్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్కి తిరిగి ఉండదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.